హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన యొక్క లీడర్ బోర్డ్ చూడండి. సో మనం సెకండ్ సెషన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం ఇక్కడ. ఓకే ఓకే ఇది ఇక్కడ నుంచి మనకు ఒకటి మంచి ట్రేడ్ అనేది దొరకబోతుంది. నెక్స్ట్ క్యాండిల్ పైన నేను ట్రేడ్ ప్లేస్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకి సేలర్స్ యూటర్న్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి కనిపిస్తుందా? సో పైనుంచి మనకి ఒకటి మైనరీ డౌన్ ట్రెండ్ అండ్ మధ్యలో నుంచి మనకి మళ్ళీ సేలర్స్ అనేది యాక్టివ్ అయ్యారు. సో ఎక్కడి వరకు వెళ్తారు వాళ్ళ టార్గెట్ని ఎక్కడైతే ఒకటి హారిజాంటల్ లైన్ డ్రా చేశాను, సో అక్కడి వరకు సేలర్స్ యొక్క టార్గెట్ అది. సో నాకు కొంచెం పైకి వస్తే నేను ట్రేడ్ ప్లేస్ చేస్తాను ఇక్కడ. ఓకే, నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను ఇక్కడ. ఓకే, సో దీని రీజన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పైన చూడండి, సేలర్స్ యొక్క స్ట్రాంగ్నెస్ అంటే క్యాండిల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి బై స్టెప్ రైట్. సో అందుకని ఇక్కడ ట్రేడ్ అనేది నేను ప్లేస్ చేశాను. ఓకే, ఓకే 30 సెకండ్స్ పెండింగ్ ఉంది ఇంకా. చూడండి, మన సేలర్స్ వెరీ స్ట్రాంగ్లీ ఏదైతే లెఫ్ట్ సైడ్ లెవెల్ ఉందో ఆ లెవెల్ని బ్రేక్ చేస్తున్నారు చూడవచ్చు. అండ్ రీజన్ నేను ప్లేస్ చేసింది ఓన్లీ ఒక సింగిల్ క్యాండిల్ అనేది మన జోన్ మధ్యలో వస్తాయని నేను ట్రేడ్ ప్లేస్ చేసాను. కానీ సేలర్స్ ఆ జోన్కి టోటలీ బ్రేక్ చేస్తున్నారు. ఇక్కడ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ అనేది మనం చూడవచ్చు. ఓకే ఓకే మన ట్రేడ్ అనేది ఇక్కడ విన్ అయిపోయింది. సింపుల్ రీజన్ ఇది, మనం టార్గెట్ పెండింగ్ టార్గెట్ చూసుకొని ట్రేడ్ అనేది ప్లేస్ చేసినాం. ఓకే, ఈ విధంగా ఇక్కడ నుంచి బయ్యర్స్ సేలర్స్ యూటర్న్ తీసుకున్నారు. మరి యూటర్న్ ఎలా తీసుకున్నారు అనేది మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎప్పుడైతే అంటే సేలర్స్ పార్టీ ఎప్పుడైతే ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు యూటర్న్ తీసుకుంటే అక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ అనే ఒక ఇండికేషన్ అనేది వస్తుంది, ఆర్డర్ బ్లాక్. మరి ఆర్డర్ బ్లాక్ ఎలా ఏర్పడుతుంది ఏంటిది అనేసి ప్రతి ఒక్కటి కూడా నేను మన యొక్క కోర్సులో అంటే మన యొక్క కోర్సులో నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ అవన్నీ కూడా మనం టైం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మన యొక్క టెలిగ్రామ్ దాంట్లో గ్రూప్లో జాయిన్ కండి. అండ్ ఏం డౌట్స్ ఉన్నా కానీ మీరు మనకి టెస్ట్ చేయండి, నేను ఫ్రీగా కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో వరీ. ఓకే, సో ఈ విధంగా ఇది మార్కెట్ స్ట్రక్చర్ ఇది చూసుకోవచ్చు. ఇది ఏదైతే ఉందో సేలర్స్ క్యాండిల్ చూడొచ్చు, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఏర్పడింది ఇక్కడ, ఇదంతా కలుపుకొని రైట్. అండ్ వెరీ స్ట్రాంగ్. దాని తర్వాత మళ్ళీ సేలర్స్ యొక్క మూమెంటం చూడవచ్చు. ఇక్కడ ఒక్క క్యాండిల్ కూడా మధ్యలో బయర్స్ అనేది రాలేదు అండ్ మూమెంటం ఇంక్రీజ్ అయింది. ఎక్కడ కూడా లాస్ అనేది కాలేదు, మూమెంటం ఇంక్రీజ్ అయింది రైట్. సో అందుకనే మనం ఇక్కడ ఆ మూమెంటం ప్లస్ సేలర్స్ యొక్క స్ట్రాంగ్నెస్ని అండ్ స్టోరీ అండ్ సైకాలజీ ఇవన్నీ కూడా చూసుకొని మనం ఇక్కడ ట్రేడ్ అనేది ప్లేస్ చేసాం అండ్ మన యొక్క ట్రేడ్ కూడా విన్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా ఓకే ఓకే ఇంకొక నెక్స్ట్ చార్ట్లో చూద్దాం. ఇక్కడ మనకి ఎందుకంటే టార్గెట్ కంప్లీట్ అయింది, సో మళ్ళీ అక్కడ నుంచి బయ్యర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో విత్ ద టార్గెట్ మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేద్దాం. ఓకే, ఇక్కడ కూడా అప్ ట్రెండ్ బట్ బయ్యర్స్ వీక్ ఉన్నారు ఇక్కడ. ఓకే ఓకే ఇలాంటి మార్కెట్ చూడండి, ఇక్కడ మనకి స్ట్రక్చర్ చూసుతోటికే అంటే అర్థం కావాలి మార్కెట్ యొక్క ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఏ పార్టీ స్ట్రాంగ్ ఉన్నది అంటే బయ్యర్సా సేలర్సా రైట్. అండ్ వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటిది, ఆ యొక్క బయ్యర్స్ కానీ సేలర్స్ కానీ టార్గెట్ ఏ వైపుగా వెళ్తున్నారు. సో ఇవన్నీ తెలిస్తే ఈజీలీ ట్రేడ్ అనేది ప్లేస్ చేయవచ్చు. ఇది మన యొక్క మార్కెట్ స్ట్రక్చర్. అండ్ సేలర్స్ చూడండి ప్రతిసారి న్యూలో క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ రైట్. ఈ విధంగా టోటలీ డౌన్ ట్రెండ్ వస్తుంది. సో నెక్స్ట్ సేలర్స్ యొక్క టార్గెట్ ఎక్కడ ఉంది, న్యూలో క్రియేట్ చేయాలి వాళ్ళ యొక్క టార్గెట్ రైట్. ఇక్కడి వరకు సేలర్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఓకే, సో దీన్ని బేసిస్గా మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేయాలి, సింపుల్. ఓకే, నాకు నెక్స్ట్ ఆపర్చునిటీ దొరికితే నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. అండ్ సేలర్స్ కూడా చూడండి వెరీ వెరీ స్ట్రాంగ్లీ చూడండి, వెరీ స్ట్రాంగ్. ఓకే, గ్యాప్ డౌన్ అండ్ ఇక్కడ నుంచి ట్రేడ్ ప్లేస్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ నుంచి ఒక 2 ట్రేడ్స్ అనేది ప్లేస్ చేశాను. చూడండి 2 ట్రేడ్స్ ప్లేస్ చేయడానికి గల రీజన్, మనకి ఇక్కడ నుంచి సేలర్స్ వెరీ స్ట్రాంగ్లీ పైనుంచి చూసుకోండి 2 క్యాండిల్స్ వచ్చినాయి
అవి వెరీ స్ట్రాంగ్ క్యాండిల్స్ ఉన్నాయి. దెన్ గ్యాప్ డౌన్ అయింది, అండ్ గ్యాప్ డౌన్ కూడా ఎక్కడైంది ఎగ్జాక్ట్లీ సపోర్ట్ పైన కాలేదు, సపోర్ట్కి పైన అయింది. అంటే అక్కడ కూడా గ్యాప్ అనేది ఉన్నది మనకి సపోర్ట్కి ఇంకా. సో ఈ మధ్యలో ఒక క్యాండిల్ వచ్చేంత అవకాశం డెఫినెట్లీ ఉంది. సో అందుకని ఇక నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. సో చూద్దాం మన యొక్క ట్రేడ్ రిజల్ట్ ఏముంటుంది. ఇంకో 20 సెకండ్స్లో మనకి తెలిసిపోద్ది. ఓకే ఓకే బయర్స్ పుష్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ కలర్ చేంజ్ లెవెల్ ఉంది చూడండి. సో దానిపైన వాళ్ళు ఉంచడానికి అనేది ట్రై చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఈ యొక్క విగ్ పైన ఇక్కడ ఫైట్ అనేది జరుగుతుంది. అండ్ మళ్ళీ సేలర్స్ రికవర్ చేసుకున్నారు. ఓకే మన ట్రేడ్ అనేది ఇక్కడ విన్ అయిపోయింది. ఓకే ఈ విధంగా ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ చూసి నేను ట్రేడ్ ప్లేస్ చేసిన, వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. అండ్ దాని తర్వాత మనం ఈ క్యాండిల్ పైన ట్రేడ్ అనేది ప్లేస్ చేసినాం, రైట్. అండ్ మళ్ళీ మనకు ఒకటి ఏంటంటే పైనుంచి మనకు తెలుసు ఏ పార్టీ స్ట్రాంగ్ ఉన్నది, అండ్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ కూడా తెలుసు మనకి. సో ఇవన్నీ కన్ఫర్మేషన్స్ తోటి ఎప్పుడైతే మనం ట్రేడ్ ప్లేస్ చేస్తామో సో విన్ అయ్యే అక్యురేసీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. 100% అని మనం చెప్పం, కానీ 80 to 90%, రైట్. విన్ అయ్యే అక్యురేసీ అనేది మనది పెరుగుద్ది. ఇవన్నీ ఇలా ట్రెండ్ కానీ, రైట్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కానీ, ప్లస్ క్యాండిల్ స్టిక్ రియాక్షన్, అండ్ క్యాండిల్ యొక్క సైకాలజీ, అండ్ ట్రెండ్ యొక్క టార్గెట్, ఇవన్నీ చూసుకుంటే మనం ఎక్కువ ఉంటుంది. అండ్ మన యొక్క లీడర్ బోర్డ్ చూడండి, మన యొక్క లీడర్ బోర్డ్. ఓకే అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఛానల్ని. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మనకు కామెంట్లో ప్రెస్ చేయండి.